Hi, Namaste all. I'm Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin Hair and Nail Clinic, Amirpet and Panjagutta. సో ఇవాళ మనము బట్టతల గురించి మాట్లాడుకుందాము. నార్మల్గా ఏదో ఎందుకు వస్తుంది ఇట్లా కాకుండా జనాల్లో ఉన్న అపోహల గురించి ఆర్ కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. షాంపూ కానీ ఆయిల్ కానీ వాడితే హెయిర్ ఫాల్ ఆగుతుందా అనేది ఆర్ బట్టతల ఆగుతుందా అనేది. సో దీనికి ఎస్ఆర్ నో రెండు. షాంపూ అండ్ ఆయిల్ మంచి సెలెక్ట్ చేసుకోవటం వల్ల మీ స్కాల్ప్ అండ్ హెయిర్కి సూటబుల్ షాంపూ అండ్ హెయిర్కి సెలెక్ట్ చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ ఆగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అది మీరు పాత వాడిన షాంపూ మీ స్కాల్ప్ని డ్రై చేస్తుంది, లేకపోతే హెయిర్ డ్రై చేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్కాల్ప్ డ్రై ఉంది, మీరేమీ కండిషనర్ కానీ స్కాల్ప్ అండ్ హెయిర్ డ్రై ఉన్నాయి, మీరు కండిషనర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వాడట్లేదు. సో మీరు ప్రాపర్ ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవటం వల్ల మీకు హెయిర్ ఫాల్ ఆగే అవకాశం ఉంది. అదే కనుక మీ హెయిర్ ఫాల్ స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే ఏమన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ అవుతుంటే కనుక హెయిర్ ఫాల్ అనేది షాంపూ అండ్ ఆయిల్ మార్చినా ఆగదు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ 20 ఇయర్స్కి కానీ 18 ఇయర్స్కి కానీ లేకపోతే 22 ఇయర్స్ కానీ బట్టతల వస్తుందా అని. ఇది ఈ మధ్య కొన్ని కేసెస్ చాలామందిలో ఎవరైతే వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేవు, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు, ఆర్ నైట్ అంతా గేమ్స్ ఆడుకుంటున్నారు, వీళ్ళల్లో రెగ్యులర్గా మేము బట్టతల చూస్తున్నాం. ఎస్పెషల్గా టీనేజ్లో కూడా అండ్ పోస్ట్ టీనేజ్ 22 ఇయర్స్ ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా. ద రీజన్ బీయింగ్ ఇంక్రీజ్డ్ స్ట్రెస్ లెవెల్స్. జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నా సరే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల బ్యాడ్ జీన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ అడిగేది చాలామంది పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ బట్టతల వస్తుందా? ఇప్పుడైతే ఫస్ట్ బట్టతల రావడానికి మనము జెనెటిక్ ఫ్యాక్టర్ మోస్ట్ కామన్ ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం పిఆర్పి చేసిన తర్వాత హెయిర్ రివైవ్ అయినా సరే దాని తర్వాత మెయింటెనెన్స్కి పిఆర్పి చేసుకోవాల్సి వస్తుంది జెనెటిక్గా వీక్ ఉన్నవాళ్ళు. అలా కాకుండా టెంపరల్ హెయిర్ లాస్ ఉంది, లేకపోతే కొంచెం స్పార్స్ అక్కడక్కడ హెయిర్ లాస్ ఉంది, జెనెటిక్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి, లైఫ్ స్టైల్ మంచిగా ఉన్నది అంటే వాళ్ళల్లో పోస్ట్ మెయింటెనెన్స్ అనేది, సో ఇలాంటి పేషెంట్స్లో పోస్ట్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ వాళ్ళు సీరమ్స్ కానీ లేకపోతే మంచి ఎక్స్టర్నల్ కేర్ షాంపూస్ కానీ కండిషనింగ్ ఇవన్నీ మంచిగా చేసుకుంటే కనుక దాని తర్వాత ఫాల్ అనేది చాలా వరకు తక్కువ అవుతుంది. ఇంకా క్వశ్చన్ చాలామంది అడిగేది, మా ఫాదర్కి బట్టతల లేదు, హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, ఇప్పటికీ 50 ఇయర్స్ కూడా, నాకు ఇప్పుడు 25 ఇయర్స్కే హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ చాలా గ్యాప్స్ కనపడుతున్నాయని అడుగుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఫాదర్ లేకపోయినా సరే ఇంకా గ్రాండ్ ఫాదర్ లేకపోతే ప్రీవియస్ జనరేషన్స్కి ఎవరైనా ఉండొచ్చు, ఆర్ మెటర్నల్ సైడ్ అంటే మదర్ సైడ్ నుంచి జీన్స్ అనేది మీకు వచ్చి ఉండొచ్చు, జీన్స్ వస్తాయి అంటే అవి యాక్టివేషన్లో ఉండొచ్చు ఆ బ్యాడ్ జీన్స్ అనేవి. సో ఇలా ఉండటం వల్ల కూడా బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక చాలామంది అడిగేది ఏంటంటే నుదురు సైడ్ పైన జుట్టు అనేది వెనక్కి వెళ్ళిపోవటం. సో ఈ నుదురు సైడ్ పైన జుట్టు అనేది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు పిఆర్పి కానీ ట్రాన్స్ప్లాంట్తో కానీ పోయిన హెయిర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. పిఆర్పి కూడా మల్టిపుల్ సెషన్స్ పట్టచ్చు అండ్ ఇండివిజువల్ సెన్సిటివిటీ బట్టి కూడా పిఆర్పి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందా ఆర్ జిమ్కి వెళ్తే హెయిర్ ఫాల్ అవుతుందా అని కూడా అడుగుతారు. సో ఫస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే, స్వెట్టింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాటర్తో పాటు సాల్ట్స్ కూడా ఉంటాయి స్వెట్లో. వాటర్ అంటే ఎవాపరేట్ అయిపోతుంది, కానీ ఆ సాల్ట్స్ స్కాల్ప్ పైన ఉండటం వల్ల కూడా హెయిర్ ఇరిటేషన్ రావటం, ఇచ్చింగ్ రావటం, హెయిర్ ఫాల్ అవటం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు మైల్డ్ షాంపూస్ పెట్టి 2 డేస్కి ఒకసారి స్నానం చేయటం ఆర్ ప్రతిరోజు ప్లెయిన్ వాటర్తో హెయిర్ని వాష్ చేసుకోవటం చేయాలి. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళలో కూడా కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు, జిమ్కి వెళ్తే కూడా హెయిర్ ఫాల్ అవుతుందని. సో జిమ్లో మీరు చేసేటప్పుడు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకుండా హెవీ ఎక్సర్సైజ్ చేసిన, అట్ ద సేమ్ టైం స్వెట్టింగ్ ఎక్కువ ఉంది, సో రెగ్యులర్ కేర్ అనేది ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళే వాళ్ళు మైల్డ్ షాంపూస్ యూజ్ చేసి రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల ఈ హెయిర్ ఫాల్ని చాలా వరకు ఆపచ్చు. అండ్ ఆల్వేస్ డూ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ స్లీప్. థ్యాంక్ యూ.